హాయ్ హలో నమస్తే. ఈరోజు మరి ఒక కార్డు మ్యాజిక్. ఈ కార్డు మ్యాజిక్ పేక కట్టల్లో నుంచి ఒక ముక్క సెలెక్ట్ చేసుకొని ఆ ముక్కని మళ్ళా పేకలో పెట్టి కలిపేసి సప్పులు చేసేసి మళ్ళీ అదే మొక్క మన మ్యాజిక్ ద్వారా తీయటము అనేదే ఈ మ్యాజిక్. మ్యాజిక్ తిలకించండి, క్షుణ్ణంగా పరిశీలించండి మీరు. ఓకే, ఇది మ్యాజిక్లోకి వెళ్దాం. చూడండి, ఇదొక పేక డెక్. దీనిలోంచి ఒక మొక్క మనం సెలెక్ట్ చేసుకొని మరలా ఆ మొక్క దీంట్లో పెట్టి సప్పులు చేసి ఆ మొక్కని మ్యాజిక్ ద్వారా తీయటం అనేదే ఈ మ్యాజిక్. ఓకే, దీన్ని మనకి స్పెక్టేటర్ లేడు కాబట్టి ఇది మనమే చేసుకుంటాం. ఇది ఎలా చేసుకుంటాము అనేది చూద్దాం. ఇందులో కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇవి ఎవరికి తెలియదు. మళ్ళీ ఒక్క సప్పులు చేస్తున్నాం. చూడండి, సప్పులు చేస్తే కన్ఫ్యూజన్, మనం ఏ మొక్క ఎక్కడుందో మనకు తెలియదు. ఇందులోంచి నెంబర్ వారీగా ఒక మొక్క సెలెక్ట్ చేద్దాం. నెంబర్ అంటే మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఒకటి చెప్పండి. 1, 2, 3 కానించి 20, 30 లోపు. సరే, 15 మొక్క సెలెక్ట్ చేద్దాం. 15 మొక్క సెలెక్ట్ చేసిన తర్వాత ఆ మొక్క మీకు చూపిస్తాను, నేను చూడను. మళ్ళీ దీనిలో పెట్టేసి సప్పులు చేసి మళ్ళీ ఆ మొక్క మ్యాజిక్ ద్వారా తీయడమే దీని యొక్క ఉద్దేశం. ఓకే, చూడండి, 15 మొక్క మనకు కావాల్సింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఈ 14, ఇది 15 మొక్క. 15 మొక్క. ఈ మొక్కని నేను చూడను, మీరు చూడండి. నేను చూడకుండా దీంట్లో పెడతా, మ్యాజిక్ ద్వారా బయటికి తీస్తా. ఇది ఓకే. ఈ మొక్క నేను చూడను, చూడండి. నేను మాత్రం చూడను ఈ మొక్క, మీరు. ఓకే, చూశారు కదా. ఈ మొక్కని మధ్యలో పెట్టేస్తా. మధ్యలో పెట్టాను కదా, నెట్టేసాను. ఇప్పుడు ఈ మొక్క ఎక్కడుందో మనకు తెలియదు, మళ్ళా సప్పులు చేద్దాం. ఓకే, ఇది మ్యాజిక్ ద్వారా బయటికి తీయాలి. ఏ మొక్క ఎక్కడుందో మనకు తెలియదు. ఓకే, దీన్ని షార్ట్కి పెడతాం. సీక్రెట్, మీకు చూడకూడదు కదా, నేను చూడకూడదు, మీరు చూడకూడదు. దీనిలో ఈ తువాలో ఏమీ లేదు. దీంట్లో ఒకవేళ ఉంటుంది అనుకుంటారేమో, అది కాదు, లేదు. చూడండి, చూడండి, ఆ మొక్క బయటికి రావాలా. ఏ మొక్క మీరు చూడండి. మొక్క బయటకు వచ్చేసింది. ఆ మొక్కలో కాదో మీరు చూడండి. ఓకే, ఈ మొక్క సెలెక్ట్. ఓకే, ఇదే మొక్క అనుకుంటా, ఇదే మొక్క అవుద్ది. మన మ్యాజిక్లో తప్పపోదు. ఓకే, మీరు సెలెక్ట్ చేసిన మొక్క కాబట్టి మనం ఏ మొక్క సెలెక్ట్ చేసినా కూడా మధ్యలో పెట్టి సప్పులు చేసి మనం మ్యాజిక్ ద్వారా తీయవచ్చు. ఇందులో మీరు మొక్కలు గుర్తుపెట్టుకున్నారా అంటే అది అసలు అది సమస్య కాదు, క్వశ్చనే కాదు. అది ఇన్ని మొక్కలు ఎవరు గుర్తుపెట్టుకోలేరు, అది చేయలేదు. కాబట్టి మ్యాజిక్ అలా వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోవటం అనేది జరగదు. ఒక పందాగా ఒక థీరీలు వస్తే మాత్రం మ్యాజిక్ వచ్చేస్తుంది. మొక్కలు గుర్తుపెట్టుకోవటం అనేది అసలు ఉండదు.
ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. మరి యొక్క కార్డ్ మ్యాజిక్లో మరలా కలుద్దాము. అంతవరకు వేచి ఉండండి.